వైసీపీలోకి రాజారెడ్డి. త్వరలో ఒకే వేదికపై మామ అల్లుడు. నెరవేరబోతున్న విజయమ్మ కోరిక. మేనమామ పార్టీ నుంచి మేనల్లుడి రాజకీయ అరంగేట్రం. చెల్లెలకి పార్టీలో దక్కని స్థానం న్యాయం. వైసీపీలోకి షర్మిల కుమారుడు. పార్టీలో చేర్చుకొని ఎంపీని చేయమని కోరిన విజయమ్మ. తల్లి మాటపై జగన్ ఆలోచన. కడప ఎంపీ అవినాష్ పై ఆరోపణలు. మరక తొలగించాలి అనే ప్లాన్ లో జగన్. అవినాష్ కు ఎమ్మెల్యే టికెట్, ఆపై మంత్రి పదవి. కడప నుంచి రాజారెడ్డి ఎంట్రీకి వ్యూహాలు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా రాజారెడ్డి. రాజశేఖర్ రెడ్డి అసలు వారసుడు రాజారెడ్డి అన్న షర్మిల. షర్మిలకు జగన్ మధ్య విభేదాలు తొలగించిన కాంగ్రెస్ సీనియర్లు. ఫలించబోతున్న సీనియర్ల శ్రమ. ఇటీవల కొన్ని సందర్భాల్లో కలిసిన పాత మిత్రులు. మధ్యవర్తిత్వంతో మార్పులు. వైసీపీలో త్వరలో భారీ మార్పులు చేర్పులు. కొత్త రక్తంతో కొత్త ఆలోచనలు అనే భావనలో జగన్. త్వరలో చేపట్టే పాదయాత్రలో రాజారెడ్డికి ప్రాధాన్యత. పార్టీలో కీలక స్థానం. మళ్లీ ఒక్కటి కాబోతున్న వైఎస్ కుటుంబం. ఒక్కటి కాబోతుందా? విజయమ్మ కోరిక త్వరలో నెరవేరబోతుందా? తల్లికి చెల్లికి న్యాయం చెయ్యలేదు అనే ఆరోపణలు త్వరలో భూస్థాపితం కాబోతున్నాయా? మామ అల్లుడి రాజకీయం ఆంధ్రప్రదేశ్ ను అలరించబోతుందా? ఈ అనుమానాలు, ప్రశ్నలు అన్నింటికీ ఒక్కటే సమాధానం అవును. ఇటీవల జరిగిన వివాహ వేడుకలు, కొన్ని కార్యక్రమాల్లో జగన్ షర్మిల మధ్య సంధి కుదిరింది అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు, జగన్ కు అత్యంత సన్నిహితులు ఈ రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తోంది. ఇక వైఎస్ మీద ఉన్న అభిమానం, పార్టీలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పాత మిత్రులందరూ ఒక్కటే రాజన్న కుటుంబాన్ని ఒక్కటి చెయ్యాలి అనే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారట. ముందు షర్మిల జగన్ మధ్య రాజీ కుదిర్చి తరువాత రాజకీయాలపై ఫోకస్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో ముందుగా విజయమ్మతో సంప్రదింపులు జరిపి జగన్ కి షర్మిలకి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ చేసే విధంగా వ్యూహాలు రచించారట. పార్టీ నుంచి తల్లిని తరిమేశాడు, చెల్లికి అన్యాయం చేశాడు అంటూ వచ్చిన ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చే విధంగా వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో ఒక కొత్త ప్రణాళికకు ప్రాణం పోశారట సీనియర్లు. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఒకే ఒక్కడు, అతని ద్వారా సమస్యలను పరిష్కరించాలి అని ఆలోచన చేశారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో షర్మిలతో అంతర్గత చర్చలు జరిపి చివరికి ఒప్పించారట. ఇంతకీ ఆ ఒకే ఒక్కడు ఎవరో కాదు, వైఎస్ షర్మిల ప్రకటించిన వైఎస్ఆర్ రాజకీయ వారసుడు జగన్ మేనల్లుడు రాజారెడ్డి. షర్మిల కొడుకు రాజారెడ్డికి పార్టీలో స్థానం కల్పించాలి అని వైఎస్ విజయమ్మ జగన్ ను కోరినట్లుగా సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ రాజారెడ్డికి ఇవ్వాలి అని విజయమ్మ జగన్ ను అడిగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నమాట. అవినాష్ రెడ్డిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అవినాష్ కు ఎంపీ టికెట్ ఇస్తే మళ్లీ అవే రాజకీయ ఆరోపణలకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో జగన్ ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అవినాష్ ను పక్కన పెడితే పార్టీ పరంగా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. అంతేకాక కుటుంబ సభ్యులు పార్టీలో ఎమడలేకపోతున్నారు అనే సంకేతాలు వెళతాయి. అందుకే జగన్ కడప ఎంపీ స్థానంపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. రాబోయే ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో జగన్ ఉన్నారట. దీంతో అవినాష్ నుంచి ఎటువంటి వ్యతిరేకత రాదు. అంతేకాక అమ్మ కోరిక ప్రకారం అల్లుడిని పార్టీలోకి ఆహ్వానించి కడప ఎంపీ టికెట్ ఇస్తే తల్లికి చెల్లికి న్యాయం చేసిన పేరు వస్తుంది అని భావిస్తున్నారట. జగన్ కుటుంబ పరంగా తీవ్ర విమర్శలకు గురయ్యారు. వాటినే ప్రచార అస్త్రాలుగా చేసుకొని కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఈసారి కూడా అటువంటి వ్యూహాలు కూటమి రచించకుండా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గము అని సీనియర్లు జగన్ కు చెప్పారట. తన తండ్రి సన్నిహితులు చెప్పిన మాటలపై లోతుగా ఆలోచించిన జగన్ పార్టీని బలోపేతం
రాజకీయం చెయ్యాలి అన్నా, మళ్లీ అధికారం చేపట్టాలి అన్నా ఎటువంటి అవకాశం కూడా కూటమికి ఇవ్వకూడదు అని రాజారెడ్డి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జగన్ త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఆ సమయంలో పార్టీని నడిపిస్తూ కేడర్ కు అండగా ఉండే వ్యక్తి జగన్ కు చాలా అవసరం. పాదయాత్ర సమయంలో రాజారెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి తన పనితీరును పరీక్షించాలి అనుకుంటున్నారట జగన్. అల్లుడి పర్ఫార్మెన్స్ చూసి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్ది ఒక బలమైన రాజకీయ నాయకుడిని చేసే దిశగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇక జగన్ డైరెక్షన్ లో అల్లుడు ఎంట్రీ ఇవ్వడమే కాకుండా రాజకీయ ఓనమాలు దిద్ది తాత మామలకు తగ్గ నాయకుడు కాబోతున్నాడు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నుంచి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీతో ఒకే వేదికపై రాజన్న జగనన్న అనే సందడి కనిపించబోతున్నట్లుగా పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తన కొడుకు రాజకీయ ఎదుగుదలకు అన్న సాయపడితే ఆనందమే అని షర్మిల కూడా అంగీకరించినట్లు మధ్యవర్తులు చెబుతున్నారు. ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ లో పిసిసి హోదాలో ఉన్నారు. తన కుమారుడు వైసీపీ తరఫున నిలబడితే షర్మిల రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక పిసిసి అధ్యక్షురాలిగా విపక్ష పార్టీని ఎండగట్టే క్రమంలో అన్న కొడుకుపై ఎటువంటి అస్త్రాలు ప్రయోగిస్తారు, అటు వైసీపీ చేస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతం షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టారు. జగన్ టార్గెట్ గానే ఆమె గళం తిప్పుతున్నారు. జగన్ తో సీనియర్లు జరిపిన చర్చలు కార్యరూపం దాల్చే వరకు తన పోరాటం ఆపను అని ఆమె తేల్చి చెప్పేసినట్లుగా వైసీపీలో టాక్ వినిపిస్తుంది. ఇక జగన్ రాజారెడ్డి విషయంలో అధికారిక ప్రకటన చేసి పార్టీలోకి ఆహ్వానిస్తే షర్మిల తన వ్యూహాలు మార్చడంతో పాటు జగన్ ను ఎండకట్టడం మానేసి అన్నకు తగ్గ చెల్లెలిగా ఉండే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి భవిష్యత్తు రాజకీయాల్లో ఒకే రక్తం వేరు వేరు పార్టీల్లో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి రాజారెడ్డి ఎంట్రీతో రాజకీయాలు ఎలా మారుతాయి అనేది.